చూస్తే చాలు. సో లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, లెట్స్ సీ దాట్. ఈరోజు నేను ప్యాకింగ్ వీడియో మళ్ళీ దిస్ ఇస్ ద వాష్ బ్యాగ్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ చందన. సో ఈరోజు నేను ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట ఫర్ 10 days ట్రిప్. సో నేను అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని రాసుకున్నాను. ఒకసారి చూడండి ఏమేమి ఉన్నాయో ఇక్కడ. సో ఇవన్నీ నేను ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అనమాట. క్లాత్స్, యాక్సెసరీస్, గ్యాడ్జెట్స్, మెడిసిన్స్ అన్నిటినీ ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. సో వీటిని మనము ఈ లగేజ్ బ్యాగ్స్లో ఫిట్ చేసుకోవాలి. మినిమల్ లగేజ్తో అన్నీ కవర్ అయ్యేలాగా చేసుకోవాలి. సో ఏమేమి పెట్టుకోవాలి అని చెప్పి నేను ఫస్ట్ అన్నీ ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. మ్యాండేటరీ థింగ్స్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఏమేమి ఎక్కడెక్కడ కరెక్ట్గా సెట్ చేయాలో అనేది చూసుకుంటాను అనమాట. సో ఐల్ షో యూ వాట్ ఈస్ ద లిస్ట్ విచ్ ఐ హావ్ ప్రిపేర్డ్. నేను ఆల్మోస్ట్ అన్నిటినీ ఇంక్లూడ్ చేసేసినాను. ఇంకా మీకు ఏమైనా కావాలి అంటే యూ కెన్ యాడ్ ఆర్ డిలీట్. ఓకే, సో లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, లెట్స్ సీ దాట్. సో హియర్ ఇస్ ద లిస్ట్: శానిటరీ, మెడికల్, makeup, electronics, footwear, clothes, others and documents. So coming to the first thing, sanitary. This is the sanitary section. ఓకే, సో శానిటరీలో ఏమేమి కావాలి అని చెప్పి నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను. ఫేస్ వాష్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్ ఇవన్నీ. సో ఒక్కొక్కటి నేను ప్యాక్ చేసుకుంటూ టిక్ చేస్తా. ఇది మీకు కూడా హెల్ప్ అవుతుంది. సో మీరు కూడా శానిటరీ ప్యాక్ చేసుకునేటప్పుడు ఇవన్నీ వచ్చినాయా అని చెప్పి చూసుకోవచ్చు. బికాజ్ ఇవన్నీ ఎసెన్షియల్స్ అనమాట, ఖచ్చితంగా కావాల్సిన ఎసెన్షియల్స్. నేను దీనికోసం ఇట్లా ఆర్గనైజర్స్ కొనుక్కున్నాను. దీస్ ఆర్ ఫ్రమ్ మినిసో. సో మినిసో నుంచి నేను ఇలాంటి బాటిల్స్లో ఫిల్ చేసేసుకున్నాను. షాంపూస్, ఫేస్ వాష్, కండిషనర్ ఇవన్నీ ఇందులో ఫిల్ చేసుకున్నాను. మాయిశ్చరైజర్స్ ఇవన్నీ. దిస్ ఇస్ సార్టెడ్. దెన్ టూత్ బ్రషెస్కి అండ్ టూత్ పేస్ట్కి ఇట్లాంటి ఒక టూత్ బ్రష్ హోల్డర్ ఒకటి తీసేసుకొని ఇందులో ఐఎమ్ యాడింగ్ టూత్ బ్రష్ అండ్ టూత్ పేస్ట్. సో దిస్ ఇస్ సార్టెడ్. ఇట్లా అయిపోతున్నప్పుడు ఒక్కొక్కటి నేను టిక్ చేసుకుంటున్నాను. ఫేస్ వాష్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, హ్యాండ్ వాష్, బాడీ వాష్. నెక్స్ట్ ఈజ్ బాడీ వాష్. మనము 10 daysకి ఈ బాటిల్ సరిపోతుంది. సో దిస్ ఇస్ బాడీ వాష్. నెక్స్ట్ హ్యాండ్ శానిటైజర్. సో దిస్ ఇస్ హ్యాండ్ శానిటైజర్. అక్కడ మనకి ట్రావెల్ చేసినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకునే ఫీజిబిలిటీ ఉంటుందో లేదో తెలీదు. సో దిస్ ఇస్ హ్యాండ్ శానిటైజర్. ఇది పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈజ్ హెయిర్ డ్రయర్. హెయిర్ డ్రయర్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మేము వెళ్ళే ప్లేస్ చాలా కోల్డెస్ట్ ప్లేస్ అనమాట. సో అక్కడ మనం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ వీ విల్ నీడ్ హెయిర్ డ్రయర్. మాయిశ్చరైజర్ పెట్టేసుకుంటున్నాను. దీస్ ఆర్ పీ-సేఫ్ శానిటైజర్స్ అనమాట. సో మనం వెళ్ళే ప్లేసెస్లో వాష్రూమ్స్ ఎట్లుంటాయో తెలీదు, క్లీన్ ఉంటాయో లేదో తెలీదు. సో దీస్ ఆర్ ద శానిటైజర్స్ ఫర్ దోస్ థింగ్స్ అనమాట. సో ఇవి పెట్టుకుంటే కొంచెం సేఫ్. అండ్ దెన్ డిటర్జెంట్స్ ఫర్ వాషింగ్. ఇవి నేను చిన్న సోప్స్ తీసుకున్నాను. మోస్ట్లీ ఏం వాష్ చేసుకోవడానికి ఉండదు, బికాజ్ 10 days ట్రిప్ కోసం 10 days డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను. సో దట్స్ వై మోస్ట్ ప్రాబబ్లీ ఉండదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మనకి టక్కున కావాలి అని అంటే జస్ట్ 2 యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే లగేజ్ ఎక్కువ తీసుకుపోవద్దు అని చెప్పి. దిస్ ఈస్ ద వాష్ బ్యాగ్. ఇవన్నీ ప్రోడక్ట్స్ నేను ఇందులో పెట్టేసుకుంటాను. రెడీ, అన్నీ పట్టేసినాయి ఎక్సెప్ట్ దిస్ టూత్ బ్రష్ హోల్డర్. సో వీటిని సపరేట్గా పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్, సో నేను ఇట్లా మెడికల్ కిట్ ఒకటి తయారు చేసుకున్నాను. ఇందులో ఫీవర్కి సంబంధించిన ట్యాబ్లెట్స్, కోల్డ్కి, డయేరియాకి అండ్ ఎస్పెషల్లీ హెడేక్కి. ట్రావెల్ చేసేటప్పుడు పక్కా హెడేక్ వస్తుంది. సో హెడేక్ ట్యాబ్లెట్స్ అవన్నీ. కాటన్ అండ్ బ్యాండేడ్స్ కూడా మ్యాండేట్. సో దిస్ ఇస్ మై మెడికల్ కిట్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్యాంఫర్. అంటే హై ఆల్టిట్యూడ్స్కి వెళ్ళేటప్పుడు ఆక్సిజన్ తక్కువ అయిపోతుంది. సో క్యాంఫర్ ఏంటంటే ఇట్ విల్ హెల్ప్. సో మెడికల్ ఈజ్ ఆల్సో సార్టెడ్ నౌ. నెక్స్ట్ ఈజ్ ఎలక్ట్రానిక్స్. నేను నా పర్సనల్వి కొన్ని ఉన్నాయి, బట్ అందరికీ పనికొచ్చేవి ఇంకొన్ని ఉన్నాయి. సో దిస్ ఇస్ గింబల్ అనమాట. సో యూట్యూబ్ బ్లాగ్స్ కోసం. దిస్ ఇస్ మైక్, చార్జర్స్, పవర్ బ్యాంక్, extension box. I'll show you one organizer which can actually fit all these things. So this is from Amazon.
దీంట్లో మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇట్లా ఇచ్చిండ్రు. సో దట్ ఇలాంటి వైర్స్ మనకు చాలా ఉంటాయి కదా, లోపల పెట్టేసుకోవచ్చు. సో పవర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, సో పవర్ బ్యాంక్స్ని మనం ఇట్లా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ ది కేబుల్స్ విల్ ఫిట్ ఇన్ దీస్. సెకండ్ సైడ్ ఇట్లా వచ్చినాయి. సో ఇందులో కూడా మనం ఒక పవర్ బ్యాంక్ని ఫిట్ చేసేసుకోవచ్చు. ఇది ఎక్స్టెన్షన్ బాక్స్. సో ఈ ఎక్స్టెన్షన్ బాక్స్తో యూజ్ ఏంటంటే డైరెక్ట్ సి టైప్, డైరెక్ట్ ఇట్లా కేబుల్ పెట్టుకోవడానికి ఇచ్చిండ్రు. సో మనం ఏ ప్లగ్ ఇన్ లేకుండా డైరెక్ట్ ఇందులో పెట్టుకునేలాగా, అందుకే దీన్ని కొనుక్కున్నాము. సో దీస్ ఆర్ ఇంటర్కామ్స్. ఈ ఇంటర్కామ్స్ దేనికో తెలుసా? యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ అ బైక్ ట్రిప్. ఓకే, మనం ఇప్పుడు హెల్మెట్స్ పెట్టుకొని ఘాట్ రోడ్స్కైనా హై ఆల్టిట్యూడ్కైనా వెళ్తాం. సో వెళ్ళినప్పుడు మనకి కాన్వర్జేషన్, కమ్యూనికేషన్ చాలా గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే వినిపించదు, అంత హై ఆల్టిట్యూడ్లో వినిపించదు ముందనేది కూడా. అండ్ స్పీడ్ ఉంటుంది కాబట్టి విల్ నాట్ బీ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్ ఈజీలీ. సో దానికోసం ఈ ఇంటర్కామ్స్ ఎట్లా ఫిట్ చేస్తారంటే, సో దిస్ ఇస్ మై హెల్మెట్. అంటే చాలా నచ్చి కొనుక్కున్నాను నేను ఈ హెల్మెట్ని. సో ఇంటర్కామ్స్ని మనం ఇట్లా ఫిట్ చేయించుకోవాలి. ఈ మౌల్డ్ అనేది మనకి ఇంటర్కామ్స్ తోటే వస్తుంది. సో దాన్ని ఫిట్ చేసుకొని ఇక్కడ మనం పెట్టేసుకోవాలి. అండ్ సో ఇక్కడ మనకి మైక్ ఉంటుంది. యాక్చువల్లీ చూపించాలనుకున్న యుల్ నాట్ బి ఏబుల్ టు సీ అనమాట. లోపల ఇక్కడ మైక్ ఉంటుంది, ఇక్కడ మనకి స్పీకర్స్ కూడా ఉంటాయి. సో దాట్ వీ కెన్ ప్లే మ్యూజిక్ వస్తుంది అండ్ వీ కెన్ టాక్ టు ఈచ్ అదర్. ఇఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రైడింగ్ బైక్స్ అట్లా ఉంటే వాళ్ళందరితో కూడా కనెక్ట్ అవ్వడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దీంట్లో బ్లూ ఆర్మర్ యాప్లో మనకి బడ్డీ కనెక్ట్ అండ్ అందరితో మాట్లాడుకోవడానికి ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. సో దట్ విల్ హెల్ప్ యూ టు కమ్యూనికేట్ అనమాట. సో మంచి ఫీచర్ కదా ఇది. గింబల్, మైక్, 2 iPhones అండ్ ఛార్జర్, పవర్ బ్యాంక్, ఎక్స్టెన్షన్ బాక్స్, బ్లూ ఆర్మర్, ఇంటర్కామ్స్ ఇవన్నీ అయిపోయినాయి. సో నెక్స్ట్ లాక్స్ ఫర్ బ్యాగ్స్ అండ్ లాక్స్ ఫర్ హెల్మెట్. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనము హెల్మెట్స్ కూడా కాస్ట్లీయే అండ్ మన బ్యాగ్స్ కూడా లగేజ్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి లాక్స్ నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఆల్సో దిస్ హెల్మెట్ లాక్ కూడా అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఈ హెల్మెట్ లాక్స్ కూడా 2 హెల్మెట్స్కి కలిపి ఒకటే లాక్ వేసుకునేడానికి ఉంటుంది. సో ఇక్కడ దీనికి కీ కూడా ఉంది, మనం కీ కూడా నంబర్ కీ ఫిట్ చేసుకోవచ్చు. ఈవెన్ దిస్ ఈస్ హ్యావింగ్ కీ. సో నంబర్ సెట్ చేసుకొని మనం లాక్స్ పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈజ్ గోప్రో. ఇట్లాంటి మౌల్ట్ ఒకటి ఫిట్ చేసుకొని గోప్రోని ముందు పెట్టేస్తే ఎక్సలెంట్ వ్యూస్ వస్తాయి మనకి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ ఈజ్ దిస్ మసాజర్. ఇది కేర్ స్మిత్ నుంచి సో ఇది కూడా నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేసినాను అమెజాన్లో. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు రిలీఫ్ కోసము ఈ మసాజర్ని వాడొచ్చు. సో ఇఫ్ యూ కెన్ సీ, నేను ఇది ఆన్ చేసినాను ఇప్పుడు, ఇట్లా వైబ్రేట్ అవుతుంది. ఇట్లా మనం పుష్ చేసి హాయిగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇట్లా చేసుకున్నప్పుడు. సో మనకి ఇవన్నీ వచ్చేసి దీస్ ఆర్ ఆల్ సార్టెడ్ నౌ. సో నెక్స్ట్ ఈజ్ ఫుట్వేర్లో నేను ఎక్కువ పెట్టుకోవట్లేదు, ఓన్లీ దీస్ షూస్ విచ్ విల్ హెల్ప్ ఫార్ ట్రెక్కింగ్ అండ్ ఆల్సో వాటర్ ప్రూఫ్. ఈ వాటర్ ప్రూఫ్ షూస్ అనమాట ఇవి. ఫుట్వేర్ ఆర్గనైజర్ కూడా నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టినాను. నెక్స్ట్ ఇస్ బిగ్గెస్ట్ పార్ట్, బట్టలు. సో ఇట్లాంటి బ్యాగ్స్ ఉంటాయి మనకి, అంటే బైక్కి సైడ్లో పెట్టేసుకోవడానికి బ్యాగ్స్ ఉంటాయి. ఓన్లీ ఈ బ్యాగ్లో ఫిట్ అయ్యేంత బట్టలే పెట్టుకోవాలి. నేను బట్టల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్దగా ఏముండదు, మీ చాయిస్, మీ ఇష్టం, ఏదంటే అది పెట్టుకోవచ్చు. సో మనం స్నో ప్లేసెస్ ఆర్ హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా చలి ఉంటుంది బీభత్సంగా. మెయిన్ థింగ్ ఏంటంటే మాత్రం థర్మల్స్. ఓకే, ఐల్ షో యూ దిస్ థర్మల్స్ ఆర్ ఫ్రమ్ డెకత్లాన్. ప్యాంట్ అండ్ షర్ట్ అనమాట ఇది. డెఫినెట్గా ఇది ఫస్ట్ లేయర్ అనమాట. లేయరింగ్ చేసుకోవాలి మనము స్నో ప్లేసెస్కి వెళ్ళినప్పుడు. సో దిస్ ఇస్ అ ఫస్ట్ లేయర్, ఎందుకంటే వామ్ ఉంచుతుంది. నెక్స్ట్ సో ఫ్లీస్ జాకెట్ ఉండాలి. ఫ్లీస్ జాకెట్ అంటే నార్మల్గా మన స్వెటర్ టైప్స్ ఉంటాయి కదా, అట్లాంటి ఫ్లీస్ జాకెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. దానిపైన డెఫినెట్గా మనకి వాటర్ ప్రూఫ్ జాకెట్స్ ఉండాలి. దీస్ ఆర్ ఆల్సో ఫ్రమ్ డెకత్లాన్. స్నో ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పక్కా మనం వాటర్ ప్రూఫ్ జాకెట్సే ప్రిఫర్ చేయాలి. సో ఇది -10 degrees వరకు సపోర్ట్ చేసే జాకెట్ అన్నమాట. బట్ మేము వెళ్ళే ప్లేసెస్లో గూగుల్లో చూస్తే -2 ఉంది రైట్ నౌ.
ఎట్లనో తెలియదు, ఇంకా చూసుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి చలికి. సో దీస్ ఆర్ వాటర్ ప్రూఫ్ ప్యాంట్స్. ఇది మనకి డైరెక్ట్గా కింద వరకు వచ్చేస్తుంది, అంటే ఫుట్ వరకు వచ్చేస్తుంది అనమాట. ఈ వాటర్ ప్రూఫ్ ప్యాంట్స్ కూడా డెకత్లాన్లోనే తీసుకున్నాను, ఎందుకంటే ఒకవేళ స్నో పడితే యూజ్ అవుతుంది అని చెప్పి. సో నెక్స్ట్ ఈజ్ ఎయిర్ బబుల్ సీట్స్. ఇదేంటంటే ఇట్లా మనం ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు, దీన్ని ఇట్లా పంప్ కొట్టేసి. ఇవి బైక్ రైడర్స్ అండ్ పిలియన్స్కి ఇద్దరికి పనికొచ్చేలాగా ఇట్లా సీట్స్ అనమాట. సో ఇవి బ్యాక్ సపోర్ట్ ఇచ్చి మనకు కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు చూస్తుంది, ఎందుకంటే బైక్ రైడ్స్ అంటే చాలా అవర్స్ జర్నీ ఉంటుంది కాబట్టి ఇట్లాంటి పంప్ సీట్స్ తీసుకుంటే బెటర్. దీస్ ఆర్ ద ఫ్లీస్ ప్యాంట్స్. ఈ ఫ్లీస్ ప్యాంట్స్ ఏంటంటే మనకి లోపట ఇట్లా స్కిన్ టోన్ కలర్లోనే వచ్చేస్తుంది, సో దట్ ఇప్పుడు మీరు బ్లాక్ ప్యాంట్ వేసుకొని మీ స్కిన్ కనిపిస్తే ఎట్లా ట్రాన్స్పరెంట్ ఉంటుందో అట్లా కనిపిస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ఆల్సో ఫార్ వింటర్ వేర్. హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, చాలా చల్లగా ఉన్నప్పుడు మీరు దీన్ని కింది నుంచి డైరెక్ట్ వేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది ప్యాంట్స్ విచ్ ఐ ఆర్డర్డ్ ఫ్రమ్ అమెజాన్. దెన్ నెక్స్ట్ ఈస్ దిస్ క్యూట్ లిటిల్ ఇయర్ మఫ్స్. అండ్ కంపల్సరీగా సాక్స్ కావాలి. నేను 10 pairs ఆఫ్ సాక్స్ తీసుకెళ్తున్నాను. ఇది సాటిన్ మాస్క్ అనమాట, హెయిర్ మాస్క్ టైపు. సో దీన్ని ఇట్లా పెట్టేసుకోవచ్చు, బికాస్ హెల్మెట్స్ పెట్టుకున్నప్పుడు మనకి జుట్టు అంతా పాడవకుండా ఉంటుంది. సో సాటిన్ కాబట్టి ఇట్ విల్ హెల్ప్ అలాట్. ఇది కూడా అమెజాన్ నుంచే ఆర్డర్ చేసినాను. అండ్ నెక్స్ట్ ఇస్ బీనీ. ఈ బీనీ ఏంటంటే ఇట్లా పెట్టుకోవడానికి. సో బీనీస్ అనమాట, డెఫినెట్లీ రికమెండెడ్, ఎందుకంటే అగైన్ చెవులకు కవర్ చేసుకోవాలి కూల్ ప్లేసెస్లో కాబట్టి. చాలా చలి ఉంటుంది, చేతులు కాళ్ళు ఖచ్చితంగా కవర్ చేసుకోవాలి. చేతుల్ని గ్లోవ్స్ తోటి అండ్ కాళ్ళని సాక్స్ తోటి, ఇయర్స్ని ఇయర్ మఫ్స్ లేదా బీనీతో కవర్ చేసుకోవాలి పక్కాగా. సో దీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. బైక్ రైడింగ్ జాకెట్స్ కూడా మేము రెంట్కి తీసుకున్నాం అనమాట. సో రైడ్ చేసేటప్పుడు డిఫరెంట్ జాకెట్స్ వేసుకుంటాం, అవి సేఫ్టీ పర్పస్, మనకి మొత్తం ప్రొటెక్షన్తో ఉంటాయి ఆ జాకెట్స్. సో అవి సేఫ్టీ పర్పస్. అవి ఇక్కడ లేవు, మేము రెంట్కి తీసుకున్నాం, డైరెక్ట్ అక్కడికి వెళ్ళినాక వచ్చేస్తాయి. నెక్స్ట్ ఈజ్ డాక్యుమెంట్స్ నేను పెట్టుకోవాలి, ఇంకా ప్యాక్ చేసుకోలేదు. డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డ్, ఫ్లైట్ టికెట్స్, బోర్డింగ్ పాస్, ఎనీ హోటల్ బుకింగ్స్, అవి పాస్పోర్ట్, ఏమైనా మీరు రెంటల్ బైక్ తీసుకుంటే దానికి పర్మిట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, పాన్ కార్డ్, ఇవన్నీ పెట్టుకోవాలి. అండ్ ఇవన్నీ వాటర్ ప్రూఫ్ బ్యాగ్లో పెట్టుకోండి, బికాస్ తడిస్తే ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ మీరు ఇట్లా లిస్ట్ అవుట్ చేసుకొని ఈ వీడియో ప్రకారం మీకు యూజ్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూద్దాం. పెద్ద క్లాత్స్ ఏమైనా ఉంటే మనం వ్యాక్యూమ్ చేసుకొని దాన్ని కంప్రెస్ చేయొచ్చు, దానికోసం ఇది గాగుల్. ఈ మల్టీపర్పస్ క్లాత్. సో ఫైనల్లీ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. సో 4 bagsలో ఇట్లా ఫిట్ చేసేసుకున్నాను. అండ్ ట్యాంక్ బ్యాగ్లో గ్యాడ్జెట్స్ అన్నీ, ఎందుకంటే హ్యాండీగా ఉండాలి కాబట్టి చార్జర్స్, పవర్ బ్యాంక్స్ అన్నీ ట్యాంక్ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. ఇది ట్యాంక్ బ్యాగ్. ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. అన్నిటినీ వెయిట్ చెక్ చేసుకోవాలి, బికాస్ ఎయిర్పోర్ట్లో మనకి సమ్ పర్టికులర్ వెయిట్ లగేజే అలౌ చేస్తారు. సో దాని తగ్గట్టే మనం ప్యాక్ చేసుకోవాలి. సో ఎయిర్పోర్ట్లో మనకి చెక్ ఇన్ కోసము 15 kgs అలౌ చేస్తారు, అండ్ క్యారీ ఆన్కి 7 kgs అలౌ చేస్తారు. సో దాన్ని తగ్గట్టు మనము లగేజ్ని ప్యాక్ చేసుకోవాలి. సో నౌ ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్. సో మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా, ఎందుకంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మిస్ అవుతూ ఉంటాం. ఈ వీడియో మీరు టక్కున ఓపెన్ చేసి చూస్తే అన్నీ సార్ట్అవుట్ అయిపోయినట్టే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు యాడ్, అంటే అకార్డింగ్ టు యువర్ చాయిస్, మీకేమన్నా ఇంకా కావాల్సి వస్తే యూ కెన్ యాడ్, అండ్ అవసరం లేని డిలీట్ చేసుకోవచ్చు. బట్ దిస్ వీడియో విల్ బీ వెరీ మచ్ యూస్ఫుల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ and subscribe to my channel AB Chandana. Signing off for today, yours Chandana. Bye bye.